అనగనగా ఒక రాజ్యంలో సత్యవంతుడు, రాజశేఖరుడు, తమస్సు అనే ముగ్గురు మిత్రులు ఉండేవారు. ఒకరోజు వారు జీవిత పరమార్థాన్ని తెలుసుకోవాలని ఒక పవిత్ర పర్వతంపై ఉన్న మహర్షిని దర్శించుకోవటానికి యాత్రకు బయలుదేరారు. ఆ ప్రయాణంలో వారు చేసిన పనులు మనకు భగవద్గీతలోని గొప్ప సత్యాలను బోధిస్తాయి. మొదటి సంఘటన. ఈ యాత్రలో మొదటి రాత్రి ఒక శిథిలమైన ఆలయం దగ్గర ముగ్గురు ఆగారు. అక్కడ సత్యవంతుడు నిశ్చలమైన మనసుతో దైవాన్ని స్మరించాడు. రాజశేఖరుడు మాత్రం నాకు అధికారం కావాలి అని కోరుకుంటూ శక్తుల కోసం యక్షులను కొలిచాడు. తమస్సు చీకట్లో కూర్చొని భూతప్రేతాలను తలుచుకోసాగాడు. దీని గురించి కృష్ణ పరమాత్మ భగవద్గీతలోని 17వ అధ్యాయంలో 4వ శ్లోకంలో ఇలా చెప్పారు: యజంతే సాత్వికా దేవాన్ యక్షరక్షాంసి రాజసాః ప్రేతాన్ భూతగణాంశాన్యే యజంతే తామసా జనాః. సాత్విక గుణము వారు దేవతలను, రజోగుణము వారు యక్ష రాక్షసులను, తమో గుణము వారు భూత ప్రేతాలను పూజిస్తారు. ఇక రెండవ రోజు ఇంకొక సంఘటన జరిగింది. అక్కడ వారు తినే ఆహారమే వారి గుణగణాలని తెలియచెప్తుంది. మరుసటి రోజు మధ్యాహ్నం వారు భోజనానికి కూర్చున్నారు. సత్యవంతుడు పండ్లు, పాలు, తాజాగా వండిన శాకాహారాన్ని భుజించాడు. అది తిన్నాక అతనికి ఎంతో ఉత్సాహం, ప్రశాంతత కలిగింది. మనం తినే ఆహారం కోసం కూడా భగవంతుడు 8వ శ్లోకంలో ఇలా చెప్పారు: ఆయు సత్వబలారోగ్య సుఖ ప్రీతి వివర్ధనాః రస్యా స్నిగ్ధా స్థిరా హృద్యా ఆహారా సాత్విక ప్రియాః. ఆయుష్షు, బుద్ధిబలము, దేహబలము, ఆరోగ్యము, సుఖము కలిగించు, జ్ఞాపకశక్తిని వృద్ధి చేసేవి, రసము కలవి అనగా పాలు, చక్కెర మొదలగునవి, చమురు కలవి అనగా వెన్న, నెయ్యి మొదలగునవి, సహజముగా మనస్సుకు ప్రీతికరమైన పదార్థములు, ఇవి సత్వగుణము వారు ఇష్టంగా తింటారు. అంటే ఆయువును, ఆరోగ్యాన్ని పెంచే ఇటువంటి సాత్విక ఆహారమే శ్రేష్టమైనది. కానీ రాజశేఖరుడు అతిగా కారం, మసాలా ఉన్న ఆహారం తిని దాహంతో అల్లాడాడు. తమస్సు ఎప్పుడో వండిన చెద్దన్నాన్ని తిని బద్ధకంతో నిద్రపోయాడు. ఇక 3వ సంఘటన. నిజమైన తపస్సు అంటే ఏంటి అని తెలిపే సంఘటన. చివరికి వారు పర్వత శిఖరాన ఉన్న మహర్షిని కలిశారు. సత్యవంతుడు మహర్షి కాళ్లకు నమస్కరించి వినయంతో నిలబడ్డాడు. అతనిలో పవిత్రత, అహింస, గురుభక్తి స్పష్టంగా కనిపించాయి. మహర్షి సంతోషించి, ఇదిగో ఇదే నిజమైన శరీర తపస్సు అని 17వ అధ్యాయంలోని 14వ శ్లోకాన్ని అక్కడ ఉదహరించారు. దేవద్విజగురు ప్రాజ్ఞ పూజనం శౌచమార్జవం బ్రహ్మచర్యం అహింసా చ శారీరం తప ఉచ్యతే. అనగా దేవతలను, పెద్దలను, గురువులను, జ్ఞానులను సేవించుట పవిత్రము, నిరాడంబరము, బ్రహ్మచర్యము, అహింస అనునవి శారీరక తపస్సు. అంటే పెద్దలను పూజించడం, పవిత్రంగా ఉండడం, ఎవరిని హింసించకపోవడమే గొప్ప తపస్సు. ఇక యాత్ర ముగిశాక సత్యవంతుడు గొప్ప జ్ఞాని అయ్యాడు. మిగిలిన ఇద్దరు అనారోగ్యం, అశాంతితో వెనుతిరిగారు. కాబట్టి మనం చేసే పూజ, మనం తినే ఆహారం, మనం ఇతరులకు ఇచ్చే గౌరవం, ఈ 3 సాత్వికంగా ఉంటేనే మన జీవితం ధన్యం అవుతుంది. మరి మనం వీరిలో ఏ గమ్యం ఎంచుకుందాం? జై శ్రీకృష్ణ.